హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లాజిక్ లైఫ్ సైన్సెస్. మనకు ఏపీసెట్ 2026 ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ ఎగ్జామ్ అయితే 2027లో ఉండబోతుంది. మనకు నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది క్రాక్ చేయాలంటే మన ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. నోటిఫికేషన్ పడ్డాక ప్రిపేర్ అవ్వడానికి అసలు టైం సరిపోదు. విజేతలు ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటారు. అందుకే రాబోయే నోటిఫికేషను ఫస్ట్ అటెంప్ట్లోనే క్రాక్ చేయడానికి ఇప్పుడే ఈ రోజు నుండే మనము ఎలాంటి పక్కా ప్లాన్తో వెళ్ళాలో ఈ వీడియోలో క్లియర్గా చూడబోతున్నాం. ఇక్కడ మనకు సిలబస్ వెయిటేజ్ 69% కోర్ యూనిట్స్ని అండ్ పక్కా 5 months రోడ్ మ్యాప్తో 1 by 1 చూద్దాం. లేట్ చేయకుండా ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ ఓవర్వ్యూ చూసినట్లయితే మనకి 2 పేపర్స్ అనేవి ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1కి వచ్చేసరికి జనరల్ పేపర్ ఉంటుంది, 50 questions ఇస్తాడు, 100 marks. పేపర్ 2 వచ్చేసరికి 100 questions ఇస్తాడు, 200 marks. మనకు ఒక్కొక్క క్వశ్చన్కి 2 marks అనేవి ఉంటాయి. కీ ఇన్సైట్స్ చూసినట్లయితే మనకు టోటల్ మార్క్స్లో 67% వెయిటేజ్ పేపరు మన లైఫ్ సైన్స్దే. కాబట్టి మనము క్వాలిఫైయింగ్ ర్యాంక్ను డిసైడ్ చేసేది, మన సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచేది మన లైఫ్ సైన్సెస్సే. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న మన ప్రిపరేషన్ని పూర్తిగా మార్చేస్తే 69% కోర్ వెయిటేజ్ స్ట్రాటజీ. ఇక్కడ మనకు సిలబస్ని 2గా డివైడ్ చేసుకుంటే ఇక్కడ 69% ఉన్న యూనిట్స్ ఎవల్యూషను, జెనెటిక్స్, ఫిజియాలజీ, సెల్యులర్ బయాలజీ, ఇమ్యునాలజీ ఈ 5 చదివితే చాలు మీకు ఏకంగా 69% వెయిటేజ్ అనేది కవర్ అవుతుంది. అంతేకాకుండా ఇంకా మిగిలిన ఇంపార్టెంట్ యూనిట్స్ డెవలప్మెంటల్ బయాలజీ, బయోటెక్నాలజీ, అప్లైడ్ బయాలజీ వాటికి 31% అనేది వెయిటేజ్ ఉంది. కాబట్టి మన టార్గెట్ నోటిఫికేషన్ వచ్చేలోపు ఈ 69 కోర్ ఏరియాని ఫినిష్ చేయాలి. కీ స్ట్రాటజిక్ ఫోకస్ చూసినట్లయితే కట్ ఆఫ్ మార్కులను ఈజీగా దాటడానికి 3 ప్రయారిటీ హై హీల్డ్ ఏరియాస్ ఇవే మనకు: ఎకాలజీ, ఎవల్యూషను, జెనెటిక్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, ఫిజియాలజీ సిస్టమ్స్. మనకు మొదటగా ఎకాలజీ, ఎవల్యూషన్, ఇందులో పాపులేషన్ డైనమిక్స్ అనేటివి చాలా ముఖ్యము. తర్వాత జెనెటిక్ అండ్ మాలిక్యులర్ బయాలజీలో DNA రిప్లికేషన్స్, పాత్వేస్, మెండలియన్ మెకానిజమ్స్ అస్సలు వదలకూడదు. తర్వాత మూడోది వచ్చేసరికి ఫిజియాలజీ సిస్టమ్స్కి వచ్చేసరికి ప్లాంట్ అండ్ యానిమల్స్ పాత్వేస్ అండ్ రెగ్యులేటరీ కంట్రోల్ మెకానిజమ్స్ చదవాల్సి ఉంటుంది. ఈ 3 ఏరియాస్ని పక్కాగా ప్రిపేర్ అయితే మీకు సక్సెస్ అనేది గ్యారంటీ. కీ ఫోకస్ టాపిక్స్ చూసినట్లయితే మనకు ఎవల్యూషన్ అండ్ ఎకాలజీ, జెనెటిక్స్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, యానిమల్ ఫిజియాలజీ, మాలిక్యూల్స్ అండ్ సెల్స్. ఇక్కడ మనకు ఎవల్యూషన్ అండ్ ఎకాలజీలో 50% వెయిటేజ్ కవర్ అవుతుంది. ఇక్కడ ఫోకస్ టాపిక్స్ వచ్చేసరికి పాపులేషన్ అండ్ ఎకాలజీ, బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్స్ ఇష్యూస్, జెనెటిక్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అనేది 12% వెయిటేజ్ అనేది కంప్లీట్ అవుతుంది మనకు. ఇక్కడ టాపిక్స్ వచ్చేసరికి మెండలియన్ జెనెటిక్స్, DNA రిప్లికేషన్స్, రిపేర్ పాత్వేస్, జీన్ మ్యూటేషన్స్, యానిమల్ ఫిజియాలజీ వచ్చేసరికి 12% కవర్ అవుతుంది. నర్వస్ పాత్వేస్, సర్క్యులేటరీ డైనమిక్స్, ఎక్స్క్రేటరీ సిస్టమ్స్, మాలిక్యూల్స్ అండ్ సెల్స్కి వచ్చేసరికి 10% అనేది మనకు వెయిటేజ్ ఉంది. సెల్ ఆర్గనైజ్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్, బయోమాలిక్యూల్స్, ఎంజైమ్ కైనెటిక్స్. ఈ టేబుల్ను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా మీ ర్యాంక్ని డిసైడ్ చేసి అదర్ కీ ర్యాంక్ బూస్టింగ్ యూనిట్స్ చూసినట్లయితే మనకు మెయిన్గా టెక్నికల్ టాపిక్స్కి వచ్చేసరికి బయోటెక్నాలజీలో PCR, రికాంబినెంట్ DNA టెక్నిక్స్ అండ్ ఎపికల్చర్, ఆక్వాకల్చర్ మీద డైరెక్ట్ క్వశ్చన్స్ అనేటివి రావడం జరుగుతుంది. ఇంకా ప్లాంట్ సిస్టమ్స్కి వచ్చేసరికి ఫిజియాలజీలో మేజర్గా హార్మోనల్ ఇంటరాక్షన్స్, ట్రాన్స్పోర్ట్ రేట్స్ అండ్ మినరల్ అబ్జర్ప్షన్ అనేటివి చూసుకోవాల్సి ఉంటుంది. ఇన్హెరిటెన్స్ లాస్కి వచ్చేసరికి
జెనెటిక్స్ అండ్ డైవర్సిటీ, ప్రాక్టీస్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అండ్ లీకేజ్ క్రాసింగ్, ఓవర్ మ్యాప్ డిస్టెన్స్, సెక్స్ డిటర్మినేషన్ సిస్టమ్స్ అండ్ మైక్రోబయల్ టాక్సానమీ. ఇవి చూసుకుంటే సరిపోతుంది. అంతేకాకుండా ఇవి ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. వీటిలో వచ్చే న్యూమరికల్ ప్రాబ్లమ్స్ని కూడా. ఈ 3 టాపిక్స్ని అస్సలు మిస్ అవ్వద్దు. మీ ర్యాంక్ని డిసైడ్ చేసేది అండ్ బూస్ట్ చేసేది కూడా ఈ టాపిక్సే. మెయిన్ టాపిక్ రోడ్ మ్యాప్ టు ఏపీ సెట్ సక్సెస్ అనేది చూసినట్లయితే 1-2 మంత్స్లో మనము 6 కోర్ హై యూనిట్స్పై ఫోకస్ అనేది పెట్టినట్టయితే మనకు కాన్ఫిడెంట్ అనేది బిల్డ్ అవుతుంది. ఇంకా 3rd మంత్కి వచ్చేసరికి బయోటిక్, ప్లాంట్ ట్రాన్స్పోర్ట్ లాంటి డైరెక్ట్ స్కోరింగ్ టాపిక్స్ని కంప్లీట్ చేసుకోవాలి. 4th మంత్లో వచ్చేసరికి జెనెటిక్ న్యూమరికల్స్ని ప్రాక్టీస్ చేస్తూ క్లాసిఫికేషన్ని మెమరైజ్ చేసుకుంటే చాలు. 5th మంత్కి వచ్చేసరికి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని సాల్వ్ చేస్తూ టైమర్ పెట్టుకొని మోక్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. ఈ 5 నెలలు టైం లైన్ కన్సిస్టెంట్గా ఫాలో అయితే మనకు సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఫ్రెండ్స్, మనము లేట్ చేయకుండా మన